నమస్కారం, ఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మరో ప్రయోగానికి సిద్ధమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. మొదలైన GSLV-F-14 కౌంట్ డౌన్ ప్రక్రియ 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు నింగిలోకి. కోవూరు, పొదలకూరు మండలాలను కలవరపెడుతున్న బర్డ్ ఫ్లూ. నేటి నుండి 3 నెలల పాటు మూతపడనున్న చికెన్ దుకాణాలు. బర్డ్ ఫ్లూ ప్రబలకుండా ప్రత్యేక చర్యలలో నిమగ్నమైన జిల్లా అధికారులు. కృష్ణపట్నం పోర్టుకు చేరుకున్న కంటైనర్ వెజల్ ను సందర్శించిన మంత్రి కాకాని. కంటైనర్ వెజల్ రావడం అఖిల పక్షాలకు చెంపపెట్టుగా వెల్లడి. చెముడుగుంట జంట మహిళల హత్య కేసును ఛేదించిన పోలీసులు. కిరాతకంగా చంపి 9 సవర్ల బంగారంను దొంగిలించిన ముద్దాయి గిరీష్ అరెస్ట్. చాకచక్యంగా ఛేదించిన పోలీసులను అభినందించిన ఎస్పీ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మకమైన ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 17న కమ్యూనికేషన్ ఉపగ్రహం ఇన్సాట్ 3DS ను శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ ఇన్సాట్ సిరీస్ లో ఇది ఎంతో శక్తివంతమైనదిగా భావిస్తున్నారు. భారత్ ఇప్పటిదాకా 23 ఉపగ్రహాలను అంతరిక్ష కక్షలోకి ప్రవేశపెట్టింది. అందులో కొన్ని కాలం తీరాయి, మరికొన్ని పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR ఉపగ్రహాలకు కొనసాగింపుగా ఇస్రో శాస్త్రవేత్తలు ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని రూపొందించారు. 16వ తేదీ మధ్యాహ్నం 2:05 GSLV-F-14 కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలై నిరంతరం 27:30 అనంతరం 17వ తేదీ సాయంత్రం 5:30 2275 కిలోల బరువు ఉన్న ఈ ఒక్క ఉపగ్రహాన్ని మాత్రమే GSLV-F-14 రాకెట్ ద్వారా శ్రీహరికోటలోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుండి రేపు సాయంత్రం 5:30 నింగిలోకి ప్రయోగించనున్నారు. 6 ఛానల్ ఇమేజెస్, 19 ఛానల్ సౌండ్స్ తో పాటు మెట్రోలాజికల్ పేలోడ్లు, కమ్యూనికేషన్ ఈ ఉపగ్రహంలో పొందుపరిచారు. వాతావరణం అంచనా, విపత్తుల హెచ్చరికల కోసం మాత్రమే కాకుండా భూమి మరియు సముద్ర ఉపరితల పర్యవేక్షణ కోసం ఈ ఉపగ్రహం పనిచేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలను పసిగట్టగల దిట్టగా ఇన్సాట్ 3DS ను పేర్కొంటున్నారు. ఎన్నో ఆధునిక శక్తివంతమైన పేలోడ్లను ఈ శాటిలైట్లు అమర్చారు. ఇప్పటికే ఉపగ్రహం బెంగళూరులోని UR రావు శాటిలైట్ సెంటర్లో రూపొందించబడి షార్ను చేరుకొని ఇక్కడ కొన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత రాకెట్లోని ఉష్ణ కవచం మధ్య చేరిపోయింది. GSLV-F-14 రాకెట్ నిర్మాణ పనులు కూడా పూర్తి చేయబడింది. GSLV-F-14 రాకెట్ను 2వ ప్రయోగ వేదిక వద్ద ప్రయోగానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా జరిపి మరోసారి అంతరిక్ష ప్రయోగాల్లో తమ సత్తా చాటాలని భారత శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు. ఈ రాకెట్ నిర్మాణంలో దేశంలోని ప్రైవేట్ కంపెనీలు కూడా భాగం పంచుకున్నట్లు తెలుస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ MOIS ఈ మిషన్ కు సహకారం అందిస్తుంది. కోవూరు మండలంలోని గుమ్మలదిబ్బ గ్రామంలో బర్డ్ ఫ్లూ లక్షణాలు భారీ స్థాయిలో బయటపడుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం నిర్వహించిన పరీక్షలలో గుమ్మలదిబ్బ గ్రామం నందు మృతి చెందిన కోళ్లు అన్ని బర్డ్ ఫ్లూ వ్యాధితోనే మృతి చెందినట్లు వెల్లడి కావడంతో బర్డ్ ఫ్లూ ప్రబలకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక చొరవతో చర్యలను చేపడుతున్నారు. బర్డ్ ఫ్లూ అన్నది చాలా సాధారణంగా వ్యాప్తి చెందే వ్యాధి కావడంతో కోవూరు మండలం గుమ్మలదిబ్బ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో 3 రోజుల పాటు కిలోమీటర్ దూరంలో 3 నెలల పాటు చికెన్ దుకాణాలు అన్నీ మూతపడ్డాయి. తెల్లవారుజాము సమయంలోనే గుమ్మలదిబ్బ ప్రాంతానికి చేరుకున్న పశుసంవర్ధక శాఖ, వైద్య శాఖ అధికారులు బర్డ్ ఫ్లూ వ్యాధిపై స్థానికులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తూ గ్రామంలోని అనేక కోళ్లను పరీక్షిస్తూ బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన కోళ్లను హతమార్చి భూమిలో పాతిపెట్టారు. కోళ్ల ఫారాలు, నివాసాలతో గ్రామస్తులు పెంచుకుంటున్న కోళ్లను అత్యంత క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు వ్యాధి లక్షణాలతో గుర్తించిన కోళ్లన్నింటినీ పంచనామా చేయడంతో కోళ్ల ఫారాలన్నీ ఖాళీగా మారిపోయాయి. ఈ ప్రాంతంలో 3 నెలల పాటు కోళ్ల ఫారం నిర్వహించడం తగదంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు వ్యాధి ప్రబలకుండా ఉండేందుకై ప్రత్యేక శానిటైజేషన్ ను నిర్వహించారు. రాబోయే 3 రోజుల్లో ఏ రకమైనటువంటి చికెన్ రిలేటెడ్ ఉత్పత్తులు కూడా అమ్మకుండా షాపులన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు. పంచాయతీ వారు అలాగే పోలీసు వారు కూడా ఈ రకంగా చర్యలు తీసుకుంటున్నారు అన్ని షాపులు క్లోజ్ చేయడానికి. 3 రోజుల లోపల మళ్ళీ ఆ ఏరియా అంతా కూడా శానిటైజ్ చేస్తాం. 10 కిలోమీటర్ రైతులు ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ రైతు వరకు అంతా కూడా పంచాయతీ వారు మొత్తం శానిటైజేషన్ చేసి
అది వ్యాప్తి వేరే చోటుకు వెళ్ళకుండా చర్యలు తీసుకుంటున్నారండి. అలాగే 3 రోజుల తర్వాత షాపులు అయితే తెలుసుకోవచ్చు. కాకపోతే 15 రోజుల వరకు కూడా బయట నుంచి ఈ 10 కిలోమీటర్ రేంజ్లోకి ఏ రకమైనటువంటి చికెన్ రిలేటెడ్ ఏవి కూడా లోనకు రావడానికి లేదు. అదే రకంగా ఇక్కడి నుంచి కూడా బయటికి వెళ్ళడానికి లేదండి. 3 రోజుల తర్వాత ఇంకేదైనా అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ స్టాక్ ఏదైనా ఉంటే కనుక ఇబ్బందులు ఏంటంటే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా అందరికి కూడా మార్నింగ్ మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మన జాయింట్ డైరెక్టర్ వెటర్నరీ ఇక్కడే మన పక్కన ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంలో కంట్రోల్ రూమ్ పెట్టారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. ఇందాక మన ట్రైనీ డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా చెక్ పోస్టులు పెట్టి ఈ మూమెంట్ లేకుండా మనకు పెట్టే చర్యలు తీసుకుంటారు. ఆల్రెడీ సిఐ గారు చికెన్ షాప్లో వాళ్ళందరితో కూడా కోవూరులో మీటింగ్ షెడ్యూల్ చేశారు. వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. పౌల్ట్రీ వాళ్ళకు కూడా వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయండి. అలాగే వాటిని చేపల చెరువులు ఏ చెరువులు బయటకు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. డిసీజులు స్ప్రెడ్ చేసేది ఊరికి తక్కువకి వస్తున్నాయి కదని అటువంటి పని చేస్తే డిసీజులు స్ప్రెడ్ చేస్తే సొసైటీ అంతా ఇబ్బందిని భరించాల్సినటువంటి పరిస్థితి ఉంటారు. మనం అనేక రకాల ఇబ్బందులు చూసాం. కొంతమంది బాధ్యత లేకుండా చేసిన దానికి సమాజం అంతా బాధపడే పరిస్థితి తీసుకురాకూడదు. అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు బయటపడడంతో నెల్లూరు జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా అధికారులు పటిష్ట చర్యలను చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పొదలకూరు మండలంలోని చాటగుట్ల గ్రామంలోని కోళ్ల ఫారం వద్ద జిల్లా పంచాయతీ అధికారి సుస్మితారెడ్డి, వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ నాగమణి, ఏడీ అరుణ, డాక్టర్లు శిరీష, రాధిక, మురళీ కృష్ణారెడ్డి, సిఐ రాంబాబు కలిసి కోళ్ల ఫారాల్లో శానిటైజేషన్ చేయించి పాటించాల్సిన నియమాలను ప్రజలకు, పౌల్ట్రీ రైతులకు వివరించారు. ఈ సందర్భంగా డిపిఓ సుష్మితారెడ్డి మాట్లాడుతూ నిబంధనల ప్రకారం కోళ్లు మరణించిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల పరిధిలో 3 రోజుల పాటు చికెన్ షాపులను మూసివేయాలని, కిలోమీటర్ పరిధిలో 3 నెలల వరకు చికెన్ షాపులు తెరవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ఆయా ప్రాంతాల నుంచి 15 రోజుల వరకు కోళ్లు బయట ప్రాంతాలకు డెలివరీ చేయకుండా, ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి కోళ్లను సరఫరా చేయకుండా చూడాలన్నారు. వ్యాధి కారణంగా మరణించిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని తెలిపారు. అలాగే కోళ్ల ఫారంలలో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు, కోళ్ల పెంపకందారులు, చికెన్ షాపుల నిర్వాహకుల్లో బర్డ్ ఫ్లూపై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా గ్రామాల కోళ్ల ఫారాల్లో శానిటైజేషన్ చేయిస్తామని పేర్కొంటూ పొదలకూరు పట్టణంలోని చికెన్ దుకాణాలను మూయించారు. మనకి పొదలకూరు మండలంలోని చాటగుట్ల అనే పంచాయతీలో ఉన్న కోళ్ల ఫారంలో ఎక్కువ నంబర్ ఆఫ్ బర్డ్స్ చనిపోవడంతో వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే అప్రమత్తమై వాళ్ళ శాంపుల్స్ని, బర్డ్ శాంపుల్స్ని భోపాల్కి ల్యాబ్ టెస్టింగ్ పంపించడం జరిగింది. ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్ అంతా నిన్ననే మనకి జిల్లాకు రావడం జరిగింది. రిపోర్ట్లో మనకి ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అని H5N1 వైరస్గా డిక్లేర్ అయింది. వెంటనే కలెక్టర్ గారు నిన్న అత్యవసర సమావేశం పెట్టారు. దీంట్లో ఆల్ డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా మనకి వెటర్నరీ, హెల్త్, పంచాయత్ రాజు అండ్ పోలీస్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరితోటి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు కలెక్టర్ గారు. పెట్టి నన్ను ఇక్కడ డిపిఓగా ఈ పొదలకూరు మండలానికి పంపించడం జరిగింది. ఈరోజు ఇమీడియట్గా ఈ పీపీ కిట్స్ తోటి పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి మనుషులు, అలాగే వెటర్నరీ వాళ్ళు కావాల్సిన ఇప్పుడు కెమికల్స్ కానివ్వండి, సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్స్, శానిటేషన్ మెటీరియల్ అంతా తీసుకొని వెంటనే మార్నింగ్ ఎర్లీగా వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయేసి మొత్తం శానిటేషన్ వర్క్ జరుగుతోంది. ఇప్పుడు కూడాను సాయంత్రం లోపల అంతా క్లీన్ చేస్తారు. 2 ఫార్మ్స్ ఉన్నాయని చెప్పారు. 2 ఫార్మ్స్ కూడా శానిటేషన్ జరుగుతుంది. అలాగే చాటగొట్ల అనే పంచాయతీ కాబట్టి ఈ పంచాయతీ అనేది మనకి మొత్తం 1 కిలోమీటర్ రేడియస్ అంతా కూడా మనం కంటామినేటెడ్ జోన్గా డిక్లేర్ చేశాము. అండ్ 10 కిలోమీటర్స్ ఏరియా అంతా కూడా సర్వేలెన్స్ జోన్గా ఉంటుంది. ఈ 1 కిలోమీటర్ రేడియస్లో 3 months వరకు ఎక్కడ కూడా చికెన్ అండ్ ఎగ్స్ అనేది సేల్స్ కానివ్వండి జరగకూడదు. 3 నెలల వరకు ఈ 1 కిలోమీటర్ రేడియస్లో బయట నుంచి కొత్త బర్డ్స్ రాకూడదు. లోకల్గా ఎక్కడి నుంచి బయటికి బర్డ్స్ కూడా వెళ్ళకూడదు. అది స్ట్రిక్ట్గా మనం ఫాలో చేసుకోవాలి. అలాగే 10 కిలోమీటర్స్ రేడియస్లో ఒక 3 days వరకు కంప్లీట్గా చికెన్ అండ్ ఎగ్స్ షాప్స్ అన్నీ కూడా మూసేయడం జరుగుతుంది.
ఈ 3 days తర్వాత నెక్స్ట్ 15 days కంప్లీట్గా బయట నుంచి బర్డ్స్ లోపలికి రావడం కానివ్వండి, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడం కానివ్వండి, బర్డ్సే కాదు బర్డ్స్ సంబంధించిన ఫీడ్ కూడా లోపలికి బయటికి అలౌ చేయకుండా అనేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే మనకి మొత్తం పొదలకూరు మండలంలో ఈ 10 kilometers రేడియస్లో 14 పంచాయతీలు వస్తున్నాయండి. ఈ పంచాయతీల పేర్లు వచ్చి మరుపూరు, ఆమంచర్ల, పార్లపల్లి, తోడేరు, బిరదవోలు, పొదలకూరు, మర్రిపల్లి, ఇనుకుర్తి, డేగపూడి, ప్రభగిరిపట్నం, నరసింహకండ్రిగ, అయ్యగారిపాలెం, నందివాయ. సో ఈ 14 పంచాయతీలు వచ్చి మనకి పొదలకూరు మండలంలో వస్తున్నాయి. అండ్ 3 పంచాయతీలు సైదాపురంలో వస్తున్నాయి. మలిచేడు, కలిచేడు, దేవరవేమూరు. నెల్లూరు రూరల్ కింద సౌత్ మోపూరు, మొగళ్ళపాలెం, కందమూరు అండ్ ఉప్పుటూరు. సో ఈ 4 పంచాయతీలు నెల్లూరు రూరల్ కింద వస్తున్నాయండి. సో ఈ 10 kilometerలో ఉన్న ఈ పంచాయతీలన్నింటిలో కూడా స్ట్రిక్ట్గా ఈ 3 రోజులు, అంటే ఈరోజు శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈ 3 రోజులు కూడా ఈ చికెన్ అండ్ పౌల్ట్రీ అనేది బ్యాన్ చేస్తున్నాము. కంప్లీట్గా షాప్స్ క్లోజ్ చేసి శానిటైజేషన్ చేయడం జరుగుతుంది. అండ్ రాబోయే 15 రోజులు కూడా ప్రికాషన్స్ బయట నుంచి ఏది కూడా బర్డ్స్ రాకుండా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే టీమ్స్ ఏర్పాటు చేస్తున్నామండి. పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, మహిళా పోలీసు, ఏఎన్ఎంస్ 4 టీమ్స్గా వాళ్ళు డివైడ్ అయిపోయేసి వాళ్ళ జాబ్ చేస్తున్నారు. పంచాయత్ సెక్రటరీ ఇక్కడ మొత్తం శానిటేషన్ ఈ అన్ని పంచాయతీలు కూడా కంప్లీట్గా ఈ రోజు రేపటి లోపల శానిటేషన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. అలాగే ముఖ్యంగా చాటగొట్ల పంచాయతీ కానివ్వండి, ఈ 10 పంచాయతీల్లో కూడా ఏఎన్ఎంస్ డోర్ టు డోర్ వెళ్ళి మొత్తం అందరికీ కూడా టెస్ట్లు అవి చేసుకుంటారు. సో దీనివల్ల ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి, వచ్చి ఇబ్బంది ఏం లేదు. మొత్తం టీం అంతా కూడా డే అండ్ నైట్ వర్క్ చేసి శానిటేషన్ అంతా కూడా కంప్లీట్ చేస్తారండి. కృష్ణపట్నం పోర్ట్ నందు కంటైనర్ టెర్మినల్ తరలిపోతుందంటూ దుష్ప్రచారాలు వెల్లువెత్తుతున్న తరుణంలో నేడు కంటైనర్ వెసెల్ కృష్ణపట్నం పోర్టుకు రావడం అఖిల పక్షాల వ్యాఖ్యలకు చెంపపెట్టని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కంటైనర్ వెసెల్ రాకను పురస్కరించుకుని కృష్ణపట్నం పోర్టును సందర్శించిన ఆయన సోమిరెడ్డి తన స్వార్థ ప్రయోజనాలతో దుష్ప్రచారాలకు దిగి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేశారంటూ మండిపడ్డారు. ఓ ప్రజాప్రతినిధి అంటే సమస్య ఏర్పడుతున్న తరుణంలో ఆ సమస్యకు పరిష్కారం చూపే దిశగా బాటలు వేయాలే తప్ప సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వలె అందులోనూ లబ్ధి పొందాలన్న యోచన కలిగిన వారు ప్రజాప్రతినిధి కాదంటూ దుయ్యబట్టారు. సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యునిగా, మంత్రిగా తాను ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, ప్రతిపక్షంలో ఉన్న, పాలకపక్షంలో ఉన్న ప్రజల కోసమే పరితపిస్తానని పేర్కొంటూ సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కృష్ణపట్నం పోర్టు విషయంలో సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలని అవాస్తవమని తేలడంతోనైనా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సోమిరెడ్డి మాటల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కంటైనర్ టెర్మినల్ కొనసాగించడం, వెసలు తీసుకురావడం నా బాధ్యత అన్నాను. ఆ బాధ్యతగా ఈరోజు వ్యవహరించి దానికి సంబంధించి వీళ్ళు చెప్పేటువంటివన్నీ అసత్యాలు, గోబెల్స్ ప్రచారాలు, అబద్ధాలు, అవాస్తవాలు అనేటువంటిది ఈరోజు రుజువయ్యాయి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, సోమిరెడ్డి ఒక నీతి మాలినటువంటి వ్యక్తి, నిబద్ధత లేనటువంటి వ్యక్తి, నిజాయితీ కొరవడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలను ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే సోమిరెడ్డి అనేటువంటి వాడికి సిగ్గు, ఎగ్గు, లజ్జ, పౌరుషం, అసహ్యం ఏమీ లేనటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడంటే సోమిరెడ్డిని చూపిస్తారు సరిపోదు. వాడన్నిటికీ నిలువెత్త నిదర్శనం, ఏమీ లేనటువంటి వాడికి అన్నీ విడిచిపెట్టినటువంటి వాడు. అందుకనే ఈరోజు దీనికి సంబంధించి వచ్చినప్పుడు రకరకాలుగా రేపు అన్నారు పాపం కొంతమంది ప్రెస్ వాళ్ళు కూడా, రేపు నుంచి ఏం మాట్లాడతారంటే మాట్లాడుతూ ఉంటాడు. అది నోరు కాదు కదా, అది నోరు అయితే దానికి ఏదన్నా మాట్లాడాలంటే అడ్డు అది పోస్తుంది. అది నోరు కాదు, అది గబ్బు కొట్టుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు, ఆ గబ్బు భరించలేక సస్తా ఉండడం అందరూ అది వేరే విషయం. నేను అడిగేది, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి అందరం కలిసి పనిచేయాలనా, లేదా ఆ సమస్యను ఎవరో ఒకరి మీద నెట్టి దాని ద్వారా నేను లాపడాలనుకోవాలన్నా? లేదు, నేను గర్వంగా చెప్తున్నాను. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశా. సిమెంట్ రోడ్లు వేసా, సైడ్ డ్రైన్లు వేసా, త్రాగునీటి వసతి కల్పించా, సాగునీటి వసతి కల్పించా, శ్మశాన వాటికలను అభివృద్ధి చేశా, దేవాలయాలు నిర్మించా, కమ్యూనిటీ హాల్స్ కావాలంటే కట్టించా, విద్యుత్ అవసరాలకు సంబంధించి కొత్త లైన్లు వేయాలన్నా, కొత్త పోల్స్ వేయాలన్నా వేయించా, ప్రతి ఒక్కరికి అండగా నిలిచా, అందుబాటులో ఉన్నా. ఇన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు నువ్వు నా మీద గెలవలేవనేటువంటి ఆలోచనతో కోర్టును అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం, రాజకీయాలకు దీన్ని వేదికగా వాడుకోవడం అనేటువంటిది ఏమాత్రం సమంజసం కాదు. ఇది ఎవరికి కూడా ఆమోదయోగ్యమైనటువంటిది కాదనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్కొక్క విషయం మీ అందరికీ మీకు తెలుసు, సిబిఐ విచారణ చేపట్టినప్పటి నుంచి నా మీద మొదలుపెట్టాడు. గోవర్ధన్ రెడ్డి మీద సిబిఐ విచారణ జరిగిపోయింది, అయిపోయింది. గోవర్ధన్ రెడ్డి రేపు ఎల్లుండి జైలుకి వెళ్ళిపోతాడు, మొత్తం అంతా చెప్పాడు. పాపం నేను సిబిఐ విచారణకు హాజరు కాలేదు, కానీ పాపం సోమిరెడ్డి మాత్రం
నా మీద చెప్పడానికి 2-3 సార్లు సిబిఐ ముందుకు వెళ్ళాడు. రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాడు, బయటకు వచ్చి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాడు. దీంతో ఏమర్థమైందంటే ఏది చేపట్టిన అత్యుత్తమైనటువంటి సంస్థ ఈ దేశంలో సిబిఐ విచారణ జరిపి క్లీన్ చిట్ ఇచ్చిందంటేనే దాని అర్థం సోమిరెడ్డి నోటుకుండా వచ్చేటువంటివన్నీ అబద్ధపు కోతలే తప్ప ఎక్కడ వాస్తవాలు లేవు అనేటువంటివి అర్థమైంది. అందుకే నేను మరలా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, సోమిరెడ్డికి నీతి నిజాయితీ ఉంటాయని నేను అనుకోవటంలే, ఉండవు. అయితే ఏదన్నా 1% ఉంటే నా మీద నేను అక్రమ మైనింగ్కి సైదాపురంలో పాల్పడ్డాను అని చెప్పాడా లేదా, మీడియా సాక్షిగా చెలో సైదాపురం వెళ్ళాడా లేదా, నాకు పాత్ర ఉందన్నటువంటి నువ్వు చెలో సైదాపురం విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నావు, ఎందుకు ఆ విషయాన్ని అక్కడికి వదిలేశావు, ఎందువల్ల దాన్ని పట్టించుకోవడం లేదు. నేను గతంలో అనేక సందర్భాలు నీకు చెప్పినట్టుగా 8 మంది మేము కోఆర్డినేటర్లు ఉన్నాం, 3 జిల్లా నాయకులు ఉన్నారు. ఆ జిల్లా నాయకులు ఎవరు, కోఆర్డినేటర్లు ఎవరు, 11 మందికి 11 వాటాలు వేసుకొని తీసుకున్నావు. ఇది కన్ఫర్మేషన్ ఉంది. ఆ 11 మందికి నువ్వు పంచావా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు. మొత్తం నువ్వే కొట్టేశావు, వాళ్ళకి ఇచ్చావు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం లేదు. నువ్వు తీసుకోకపోతే, నేను చెప్పేటువంటి మాట వాస్తవం కాకపోతే, నువ్వు చెలో సైదాపురం అని పోయినటువంటి వాడు ఈరోజు అక్రమ మైనింగ్ మీద ఎందుకు నీ నోరు మెదపడం లేదు, ఎందుకు నానా రాద్ధాంతం చేశావు, రాద్ధాంతం చేసినటువంటి వాడు ఎందుకు ఆగిపోయావు అంటే వాళ్ళ కలెక్షన్ల కోసం నువ్వు మాట్లాడడం, కలెక్షన్ రాగానే నీ నోరు మూతపడడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. నీ రాజకీయ జీవితం, నీ బ్రతుకంతా చందాలు దండుకోవడం, బెదిరింపులు, బ్లాక్మెయిల్తోనే గడిచిపోయింది. కాబట్టి సోమిరెడ్డి లాంటి ఆ పిరికి వాడిని చూసి భయపడేటువంటి వాడిని కాదు. అందుకనే ఈరోజు ఖచ్చితంగా ఏదైతే కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి కంటైనర్ టెర్మినల్ కొనసాగుతాయని నేను పదే చెప్పానో, ఈరోజు మిమ్మల్ని అందరినీ చూపించి ప్రజలకు ఒకటే స్పష్టత ఇస్తున్నా, ఏ విషయంలోనైనా ప్రజలకి అధికారం అనేది ఉంటుంది, అధికారం అనేటువంటిది లేకుండా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఆ రోజు మధ్యలో జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రతిపక్షానికి మధ్యలో కొద్ది రోజులు అధికారం లేకుండా ఉన్నా, ఏది ఉన్నా సరే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం, ప్రజల సమస్యల పట్ల స్పందిస్తాం, వాటిని పరిష్కరించేటువంటి దిశగా ఆలోచన చేస్తాం. చెముడుగుంట గ్రామం పవన్ కాలనీకి చెందిన 2 మహిళలు అదృశ్యమై మిస్టరీగా మారిన కేసును నెల్లూరు పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలై ఆ అప్పులు తీర్చేందుకై ఆ 2 మహిళల వద్ద నుండి బంగారు ఆభరణాలను కాజేసేందుకై పథకం ప్రకారం భుజభుజ నెల్లూరు వద్ద కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్న కప్పిరి గిరీష్ అనే వ్యక్తి హతమార్చినట్లుగా గుర్తించిన పోలీసులు కప్పిరి గిరీష్ ను చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అరెస్టు కాబడిన ముద్దాయి గిరీష్ ను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వివరాలను వెల్లడించారు. ముద్దాయి వద్ద నుండి 9 సవర్ల బంగారు ఆభరణాలను తెలిపిన ఆయన పథకం ప్రకారమే 2 మహిళలను హత్య చేసి ఆధారాలు దొరకకుండా చేయాలన్న లక్ష్యంతో 2 మహిళలను దహనం చేసినట్లు తెలియజేశారు. ఈ జంట హత్య కేసుపై ప్రత్యేక దృష్టి సారించి సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక బృందాలతో ఛేదించడం జరిగినట్లు స్పష్టం చేశారు. ఈ కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించి ప్రతిభ కనబరిచిన వెంకటాచలం పోలీసును అభినందించారు. 12వ తారీఖున సుమారుగా 4:49 అంటే సుమారు 5 గంటల ప్రాంతంలో 2 మహిళలు, ఒకళ్ళకి 64 సంవత్సరాలు, ఒకళ్ళు 70 సంవత్సరాలు, వీళ్ళిద్దరూ ఒక వెంకటాచలం పోలీస్ లిమిట్స్లో ఉన్నటువంటి హైవేకి ఆనుకున్నటువంటి ఒక కూరగాయల అంగడికి కూరగాయలు కొనడానికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఈ ముద్దాయి ఎక్కడ ఉంటాడు, వీళ్ళు ముద్దాయికి పరిచయమే ముందు నుంచి, అంటే రెగ్యులర్గా అక్కడ ఆ షాప్లో కూరగాయలు కొంటూ ఉంటారు. మామూలుగా అయితే ఆ కూరగాయల అంగడిని వాళ్ళ అన్న మెయింటైన్ చేస్తూ ఉంటాడు. బట్ ఆయన వేరే పని నిమిత్తం తమ్ముడిని మెయింటైన్ చేయమని చెప్తాడు కూరగాయల షాప్ని. వీళ్ళు అక్కడికి వెళ్ళటం, వాళ్ళ ఒంటి పైన ఒకళ్ళకి 9 సవర్లు బంగారు ఉంటుంది, ఇంకొకరికి బంగారం లాంటి ఆభరణాలే ఉంటాయి, గిల్ట్. అయితే ఇతనికి ఒక దురాలోచన ఏం కలుగుతుందంటే, వీళ్ళపైన బంగారు ఏజ్ పీపుల్ అనుకొని దాన్ని చోరీ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఒక ఆమెకు చెప్తాడు. వాళ్ళు టమాటాలు అడుగుతారు. ఇంటి వెనకలే ఒక ఇల్లు ఉంటుంది, అంటే షాప్ వెనకలే ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో టమాటాలు ఉన్నాయి, చాలా తాజాగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తీసుకోండి అంటాడు. ఒక ఆమె లోపలికి ఎంటర్ అవుతుంది. వెళ్ళినప్పుడు వీళ్ళతో ఆమెతో పాటు వీడి కూడా లోపలికి వెళ్తాడు. కట్ట తీసుకుని ఆమె తలపైన కొడతాడు. ఆమె చనిపోయింది. తర్వాత కొద్దిసేపటికి ఇంకొక ఆమె కూడా లోపలికి వస్తుంది. ఆమెను అదే మాదిరిగా ఒక నైఫ్ తీసుకొని, అక్కడే ఉన్నటువంటి ఒక నైఫ్ తీసుకొని గొంతు కోసం ఆమెను కూడా చంపేస్తాడు. ఈ బంగారు తీసుకుంటాడు, ఒక చైన్, ఒక ఉంగరం తీసుకుని జోబులో వేసుకుంటాడు. తర్వాత ఇతను మామూలుగా జీవనభృతి ఏంటంటే ఒక ఆటో నడిపే వ్యక్తి. ఈ షాప్కి ఆ వెనకలో ఉన్నటువంటి ఇంటికి మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది, అక్కడికి ఆటో తీసుకెళ్ళటం, వీళ్ళిద్దరిని మూట కట్టడం, వేరే వేరే మూటలు కట్టుకోవడం, దాంట్లో తీసుకొని మనకి ఆ ఎదురుగా ఉన్నట్టు ఆ షాప్కి ఎదురుగా రోడ్డుకి అటువైపు నేషనల్ హైవేకి అటువైపు ఉన్నటువంటి పెట్రోల్ బంప్కి వెళ్ళి అక్కడ ఒక పెట్రోల్ తీసుకోవటం,
ఈ 2 మృతదేహాలు పెట్రోల్తో పాటు తీసుకొని వచ్చి దొంతాలి దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళని కాల్చేయటం జరిగింది 12వ తారీఖు సుమారు 5 గంటల ప్రాంతంలో. తర్వాత ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో ఒకరికి 67 సంవత్సరాలు, ఒకరికి 70 సంవత్సరాలు, వీళ్ళు బాగా తీవ్రంగా గాలించడం, వీళ్ళ కోసం ఎక్కడికి వెళ్ళినా తెలుసుకోలేకపోవడం, సుమారు రాత్రి 11:30-12 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వస్తారు. పోలీస్ స్టేషన్లో ఇదంతా తెలియదు ఎవరికి. పోలీస్ స్టేషన్లో వి రిజిస్టర్డ్ ఏ కేస్ అరౌండ్ 12 o'clock in the night. అంటే మిస్సింగ్ కేసు ఒకటి కట్టడం. తర్వాత విచారిస్తే మళ్ళీ వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇదంతా విచారిస్తే మనకు వీళ్ళు కూరగాయలకు వెళ్ళిన షాప్ అంతా ఇన్వెస్టిగేషన్లో వీ వర్ ఏబుల్ టు క్యాచ్ హిమ్. ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో అతన్ని మనం ఆటోలో పట్టుకోవడం జరిగింది. ఆటోలో రక్తం మరకలు అట్లే ఉన్నాయి. అతను అడిగితే మనం ఎక్కడ కాల్చాడో అక్కడ తీసుకెళ్తాడు. ఆ స్పాట్కి వెళ్తే మనకి ఒక మృతదేహం పూర్తిగా కాలిపోయింది, ఒకరు హాఫ్ కాలిపోయి ఉన్నారు. దానిపైన DNA టెస్ట్ పంపించడం జరుగుతుంది. ఇతని పొజిషన్లో నుంచి ఒక చైను, ఒక ఉంగరం సీజ్ చేయడం జరిగింది, 2 ఈ గాజులు. తర్వాత ఇక్కడైతే శవం కాల్చినాడో అక్కడ కూడా మనం కొన్ని బ్యాంగిల్స్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురావటం, వాళ్ళు కూడా గుర్తించడం జరిగింది. ఈ ముద్దాయికి ఇతనికి ఆన్లైన్ గేమింగ్ అలవాటు ఉంది. ఇతనికి ఒక లివ్-ఇన్ రిలేషన్షిప్ గుంటూరు జిల్లాలో ఒక మహిళతో లివ్-ఇన్ రిలేషన్షిప్ ఉంది. ప్రస్తుతానికి ప్రాథమికంగా మనకు తెలిసింది ఏంటంటే ఇతను అప్పుల పాలైపోయి ఒక 3-4 లక్షల అప్పుల్లో ఉన్నాడని, ఈ గేమింగ్ ఆడటం వల్ల. దానిపైన ఆ అప్పులు తీర్చడానికి చేశానని చెప్పి ఏదైతే ఇతను చెప్తున్నాడో దానిపైన కూడా విచారణ జరుగుతూ ఉంది. బుచ్చిరెడ్డిపాలెం మండలం సాల్మాన్పురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లో వృద్ధుడు రక్తపు గాయాలతో విగతజీవిగా పడి ఉన్న విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న బుచ్చి సిఐ హైమారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతి చెందిన వృద్ధుడు 75 సంవత్సరాల నారాయణ రెడ్డి. గుర్తింపు క్లూస్ టీం వివరాలను సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీస్ దర్యాప్తులో తెలియాల్సి ఉంది. వచ్చిన వాళ్ళంటే ఉన్నింది ఆయన మా అమ్మ చనిపోయి 3 నెలలు అయింది. ఎన్నో ఏళ్లుగా గత ప్రభుత్వాలలో మాటలకే పరిమితమై కలగానే మిగిలిపోయిన నెల్లూరు మైపాడు 4 లైన్ల రోడ్డు వైసీపీ ప్రభుత్వంలో సాకారమై నేడు శంకుస్థాపన గావించడం ఎంతో ఆనందదాయకమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు మైపాడు 4 లైన్ల రోడ్డు నిర్మాణానికై 6వ మైలు ప్రాంతంలో నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యులు నల్లపెరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన గావించారు. అనంతరం శంకుస్థాపనను పురస్కరించుకుని నిర్వహించిన సభలో ప్రసంగిస్తూ నెల్లూరు మైపాడు రోడ్డు విస్తరణతో పాటు 4 లైన్ల రోడ్డు నిర్మాణానికై పార్లమెంట్ సభ్యులుగా తాను, శాసనసభ్యులుగా ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కృషి కంటే ఇందుకూరుపేట మండల వైసీపీ నేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి చేసిన కృషి, నిధుల కేటాయింపుకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చేసిన పోరాటం వెలకట్టలేనిదంటూ కొనియాడారు. సిఆర్ఐఎఫ్ నిధుల ద్వారా నెల్లూరు మైపాడు రోడ్ నిర్మాణ పనులను చేపట్టడం ఎంతో అభినందనీయమని పేర్కొంటూ కేంద్ర స్థాయిలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. నెల్లూరు మైపాడు రోడ్ నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ ప్రాంతమంతా అత్యున్నత రూపుదాల్చనుందని, దీంతో ఈ ప్రాంతంలోని పొలాలకు, నివాస స్థలాలకు కూడా గణనీయంగా రేట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. అధికారం చేపట్టినప్పటి నుండి అత్యధికంగా పేదలు నివసించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆయా ప్రాంతాలను అత్యద్భుత రీతిలో అభివృద్ధి చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. మొట్టమొదటి నుండి పేదలకై పరితపించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికార పీఠాన్ని అధిరోహించేందుకై రానున్న ఎన్నికలలో తనను కోవూరు శాసనసభ్యులు నల్లపెరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రజలందరూ దీవించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు 48 కోట్ల రూపాయలతో మనం ఈ నెల్లూరు మైపాడు రోడ్డుని కొత్తగా నిర్మించుకోబోతూ ఉన్నాం. ఈ రోడ్డు గతంలో 18 అడుగులు తారు రోడ్డు ఉండేది. ఈరోజు 40 అడుగుల వెడల్పుతో ప్రతి గ్రామ పరిధిలో సిమెంట్ రోడ్డు, గ్రామాలకు మధ్య తారు రోడ్డు, అంటే దగ్గర 7.5 కిలోమీటరు సిమెంట్ రోడ్డు వేసుకోబోతూ ఉన్నాం.
11.25 కిలోమీటరు తార్ రోడ్డు మొత్తం కలిపి 19.5 కిలోమీటర్ల ఈ రోడ్డుని అత్యంత ఆధునిక సాంకేతికతతో మనం నిర్మించుకోబోతూ ఉన్నాం. ఇది నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఒక పక్క టూరిజం, మైపాడు టూరిజం, ఇంకో పక్క అక్వా ఉత్పత్తులు కానీ మన అగ్రికల్చర్ ఉత్పత్తులు కానీ ఈ రోడ్డు మీద చేరవేయడం చాలా సులభతరంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈ రోడ్డుని మనం తెచ్చుకునేదానికి 5 సంవత్సరాల నుంచే కష్టపడ్డాం అందరం. ఒక పక్క కళ్యాణ్ రెడ్డి దీనికి ముఖ్య కారకుడు, మేమందరం సహాయ సహకారాలు అందించాం. దాన్ని ప్రతి అడుగుల్లో కూడా ఆయన ఎక్కడెక్కడ ఉందో పేపరు, ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి పోవాలి, మా అవసరం ఏదన్నా ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డి ద్వారా స్టేట్ గవర్నమెంట్తో, నా ద్వారా సెంట్రల్ గవర్నమెంట్తో, ఇంకా ఆయనకుండే పరిచయాలు వేరే ఇతర పార్టీల వాళ్ళను కూడా, కేంద్ర ప్రభుత్వ పార్టీల వాళ్ళను కూడా దీనికి సమీకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు మనస్ఫూర్తిగా ఈ ప్రాంత వాసి, మైపాడు వాసి, ఈ ప్రాంత అభివృద్ధికి కష్టపడ్డ కళ్యాణ్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు ఎక్కడా కూడా అశాంతి అనేది లేకుండా, ఎప్పుడైతే పేదవాళ్ళు అభివృద్ధి చెందుతుంటారో ఆ ప్రాంతంలో అశాంతి ఉండదు, శాంతి ఉంటుంది. కేవలం పెద్దవాళ్లే అభివృద్ధి చెందితే చాలా అశాంతి ఉండేదానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వానికి నా చేత లెటర్ పెట్టించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ పెట్టించడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారి కృషి చాలా అమోఘం. ఈ వర్క్ శాంక్షన్ అయి ఆర్డర్స్ మా చేతికి ఇచ్చే వరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నిద్రపోలేదు. ఢిల్లీకి వెళ్ళడం, కళ్యాణ్ రెడ్డి గారు కూడా వెళ్ళడం, అక్కడ కేంద్ర మంత్రులతో మాట్లాడడం, ఆఫీసర్స్తో మాట్లాడడం, అంత చేయబట్టే ఈ రోడ్డు మనకు దాదాపు సిఆర్ఐఎఫ్ ఫండ్స్ కింద 48 కోట్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇందులో సతీష్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది. ఆయనకు సంబంధించి ఆయన కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది ఢిల్లీలో. చాలా మంచి రోడ్డు. ఇందుకూరుపేట మండలం రూపురేఖలు మారిపోతాయి ఈ రోడ్డుతో. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో 93 కోట్లతో ముదివర్తిపాళెం మధ్య సబ్మర్సిబుల్ కాజువే కూడా ఈ మధ్యనే పనులు ప్రారంభించాం. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి 2 కళ్ళు. ఈరోజు ఈ రోడ్డు శంకుస్థాపన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా చేయించుకోవడం మన అదృష్టం. ఆయన వల్లే ఈ రోడ్డు శాంక్షన్ అయింది. సతీష్ రెడ్డి గారు ఢిల్లీలో కొంతవరకు మనకు సహాయం చేసినా ప్రభాకర్ రెడ్డి గారి కృషి ఎక్కువ. అన్నిటికీ మించి నా తమ్ముడు కళ్యాణ్ రెడ్డి గారి కృషి ఎక్కువ. దేశంలోని పేద ప్రజలందరినీ అత్యున్నత స్థాయికి చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామంటూ ప్రగల్భాలు పలికే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నీ దేశంలోని ప్రజలను అధోగతి పాలు చేసేలా ఉన్నాయని కోవూరు నియోజకవర్గ కమ్యూనిస్టు పార్టీ నేత దయాకర్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భారతీయ న్యాయ సంహిత నందు ఏర్పరిచిన హిట్ అండ్ రన్ చట్టం డ్రైవర్ల మెడకు ఉరితాడు బిగించేలా ఉన్నాయని, అలాంటి చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నార్త్ రాజుపాలెం సెంటర్ నందు రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్లతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. రైతుల మహాధర్నా సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టలేని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక మంది డ్రైవర్ కార్మికుల జీవితాలను అతలాకుతలం చేసేలా చట్టాలను ప్రవేశపెట్టడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వాలు అంటే ప్రజలకు మంచి చేసేలా ఉండాలే తప్ప ప్రజలను నాశనం చేసేలా ఉండకూడదని పేర్కొంటూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండూ కూడా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారంటూ దుయ్యబట్టారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, ఆ సమస్యల నివారణకు సరైనటువంటి కారణాలు చూపటంలో మన జిల్లాలో ప్రత్యేకంగా మనం చూస్తే సోమశీల అప్రాన్ని దెబ్బతిని ఈరోజు
దివాలా తీసే పరిస్థితుల్లో ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలను ఏదేదో పేర్లు చెప్తుందో తప్ప రైతాంగానికి అన్నదాతికి అవసరమైనటువంటి సోమస్య లాభాలను డెవలప్ చేయడంలో దాన్ని మరమ్మతులు చేయడం వెనకబడి ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. అట్లాగే వాళ్ళ కృష్ణపట్నం పోర్టు ఈరోజు ఈ జిల్లాకి అనేక మందికి ఉపాధి చూపించింది. కృష్ణపట్నం పోర్టు కోసం ఆ రోజు వామపక్ష పార్టీలు ఉద్యమించి ఈరోజు అక్కడ ఉన్నటువంటి కంటైనర్ని ఎత్తేసేసి ఈరోజు కేవలం బొగ్గు దిగుమతి చేసుకుని ఒక డంపింగ్ యార్డుగా ఈరోజు ఆదానికి అప్పగించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అందుకని కృష్ణపట్నం పోర్టులో కూడా కంటైనర్ యొక్క వ్యవస్థను కొనసాగించాలని, కృష్ణపట్నం పోర్టు యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే రామాయపట్నం పోర్టు అన్నారు, ఈరోజు అది నత్తనడకం జరుగుతుంది. అక్కడ నిర్వాసితులకు వెంటనే పరిహారం చెల్లించి రామాయ పోర్టును వెంటనే సత్వరమే పూర్తి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన కోవూరు ప్రాంతంలో ఇంకో సెస్ కోసం, ఇంకో ఎరువుల కర్మాగారం కోసం 3000 ఎకరాల నారు స్వీకరిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఈ కిసాన్ సెస్లో మేము పరిశ్రమలు స్థాపించి స్థానికులకు ఉపాధి చూపుతామని చెప్పిన సంగతి మనకు తెలుసు. ఈరోజు ఒక పరిశ్రమ గమేషా ఉంటే ఆ గమేషా కూడా ఈరోజు మూతపడి దివాలా చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం, మీరేదో పసుపు కుంకాలు ఇచ్చాం, లేకపోతే అమ్మఒడి ఇచ్చాం, నాయన కోసం ఇచ్చాం, ఇవి చెప్తున్నారు. ఇవి కాదు మేము అడిగేది, ఎంతోమందికి ఈ నియోజకవర్గంలో ఉద్యోగాలు ఉపాధులు చూపించామని మేము అడుగుతున్నాం. నీ తైనాతీలకి, నీ ఏజెంట్లకి, నీ కార్యకర్తలకు వాలంటీర్ల పేర్ల మీద ఏదో పేరు మీద నువ్వు డబ్బిస్తున్నావు తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత పట్ల ఈ వైఖరి ఉంటుందని అడుగుతా ఉన్నాం. వైసీపీలో ఉన్న సమయంలో ఆ వ్యక్తిని అత్యంత అవినీతిపరుడుగా పరిగణిస్తూ వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ నేడు అదే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఎలా పరిగణిస్తారో చెప్పాలని కోవూరు శాసనసభ్యులు నల్లపిరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశ్నించారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించిన ఆయన కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీని వీడి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ సూరా శ్రీనివాసులు రెడ్డిని అనుచర గణాన్ని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో చేరిన వ్యక్తులు ఎవరూ వైసీపీని వీడి టీడీపీలో చేరలేదని, వారి అవినీతులకు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో వైసీపీ దూరం పెట్టడంతోనే టీడీపీలో చేరారన్నది గుర్తెరగాలని సూచించారు. తన పర్యటనలో బుచ్చిరెడ్డిపాలెం మండల కేంద్రంలో ఆ వ్యక్తిపై నారా లోకేష్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుని ఉంటే బాగుండేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలుగుదేశం పార్టీ వలె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వార్థ ప్రయోజనాలతో నిర్ణయాలు మార్చుకోదని స్పష్టం చేశారు. పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరినట్లుగా కొన్ని పేర్లు వచ్చినాయి. వాళ్ళందరినీ మేము 1.5 year ముందు నుంచే పక్కన పెట్టేస్తున్నాం. మా పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ గురించి లోకేష్ బుచ్చిరెడ్డిపాలెంకి వచ్చినప్పుడు ఏం మాట్లాడినాడో ఆ క్వశ్చన్ కి ఆయన మాట్లాడిన దానికి సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళని చేర్చుకొని ఉంటే బాగుండేది. బుచ్చిరెడ్డిపాలెం నడిబొడ్డులో ఏం మాట్లాడింది పత్రికా విలేకరులకు తెలుసు, నగర పంచాయతీ వాసులకు తెలుసు, మండల నాయకులకు తెలుసు, జిల్లా అంతా కూడా చూసింది. ఆ రోజు ఎవరి గురించి లోకేష్ మాట్లాడినాడో దానికి సమాధానం చెప్పి వివరణ తీసుకొని చేర్చుకొని ఉంటే బాగుండేది. మీకు అందరూ కూడా చెప్తున్నా, దయచేసి నేను ఎవరు పేర్లు ఎత్తడం వల్ల పత్రికా విలేకరులు కూడా పేర్లు పెట్టి రాస్తే మాత్రం నేను ఒప్పుకోను. అది క్లారిఫై చేసుకొని అక్కడ ఎవరు డబ్బు తిన్నారో కనుక్కొని పార్టీలో చేర్చుకొని ఉంటే బాగుండేది. స్వయంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమారుడే వచ్చి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ నడిబొడ్డులో మాట్లాడినాడు. మరి ఈరోజు ఎవరికి సమాధానం చెప్తారు? బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో బుచ్చి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా నేను అడుగుతున్నా, ఏమైపోయింది మీ ఆత్మగౌరవం అని నేను అడుగుతున్నా. ఏం చేయగలిగారు మీరు? ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు వ్యక్తిని ఈరోజు మీరు కండువా చేసి విజయవాడలో పార్టీలో చేర్చుకున్నారు. మరి లోకేష్ బాబు చేసిన ఆరోపణలకు జవాబు ఎవరు చెప్తారు? బుచ్చిరెడ్డిపాలెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తారా? ఎందుకు చేర్చుకున్నారు పార్టీలో? అంత పెద్ద అవినీతి పరుడని నగర పంచాయతీలో బహిరంగంగా మాట్లాడాడు లోకేష్. అటువంటి వ్యక్తికి మీరు కండువా వేశారు. మేమైతే 1.5 year నుంచి పక్కన పెట్టేస్తున్నాం. చేరిన వాళ్ళందరినీ పక్కన పెట్టున్నాం. ఇందుకూరుపేట మండలం కానీ బుచ్చి మండలం కానీ మా పార్టీకి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు పసుపు పత్రికలు మా పార్టీకి రాజీనామా చేసి చేరినట్టుగా రాశారు. ఈరోజు మా పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు, మేమే దూరంగా పెట్టాం. మా మీటింగ్స్ కానీ మా ప్రోగ్రామ్స్ కానీ వేటికి కూడా వాళ్ళని 1.5 year నుంచి పిలవడంలా మా పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు. ఓవైపు ఆరోగ్యశ్రీని పటిష్టంగా అమలుపరుస్తూ మరోవైపు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా
అత్యధిక మందిని పేదలను ఆదుకునే దిశగా బాటలు వేయడం ఎంతో గర్వకారణమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని నివాసం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని 57 మంది లబ్ధిదారులకు 55.59 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసి మరో 10 మందికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయాల్సి ఉందని, అతి త్వరలోనే వారికి అందిస్తామని హామీ ఇచ్చారు. రూరల్ నియోజకవర్గంలో అత్యధిక మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసేందుకై ప్రత్యేక చొరవ చూపడం జరిగిందని పేర్కొంటూ తాను కోరిన వెంటనే వేగవంతంగా చెక్కులను అందజేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీఎంఓ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద లబ్ధి పొందిన వారి ఆరోగ్యం అత్యంత త్వరగా మెరుగుపడి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. దగ్గర 57 మందికి సీఎం రిలీఫ్ చెక్కులు 57,59,000 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నేను 2-3 సార్లు పోయి మన ఫైల్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడో పడి ఉంటే వాటిని అన్నింటినీ కూడా తీయించి మొత్తం హరికృష్ణ అనే సెక్రటరీ గారు, దానికి స్పెషల్గా సీఎంఆర్ఎఫ్ సెక్రటరీ గారు, ఆయన మంచి వ్యక్తి. నేను చెప్పిన వెంటనే అన్ని ఫైల్స్ తీయించి మొత్తాన్ని 10-15 రోజుల్లో క్లియర్ చేయించి ఇచ్చారు. ఇంకా 10 చెక్కులు రావాల్సి ఉన్నాయి. ఇంకొక వారం రోజుల లోపల అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా హరికృష్ణ గారికి, ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీళ్ళందరికి కూడా ఆరోగ్యం చక్కబడాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి కార్మిక కర్షకులకు అండగా నిలవలేకపోగా కార్మిక కర్షకులను కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చేందుకై కుట్ర పన్నుతుందని సిఐటియు నేత అన్వర్ భాషా ఆరోపించారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నూతనంగా ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ చట్టాన్ని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక సిఐటియు నేతలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని చేపట్టారు. స్కీమ్ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులు సక్రమంగా కేటాయించకపోవడంతో ఆశాలు, అంగన్వాడీ వర్కర్లు నిర్వీర్యమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటూ మండిపడ్డారు. గతంలో భవన నిర్మాణ కార్మికుల మృతి చెందితే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుండి నిధులు కేటాయించడం జరిగేదని, ప్రస్తుతం ఆ పరిస్థితులు కూడా లేకపోవడం దారుణమంటూ ధ్వజమెత్తారు. కార్మికులకు, కర్షకులకు అండగా నిలుస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతూనే కేంద్ర ప్రభుత్వం వారి నడ్డి విరుస్తుందన్నారు. రైతుల పోరాట సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలుపరిచి కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని, ఆహార పదార్థాలపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్లను తీసుకుని వచ్చాడు. కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను మాత్రమే తీసుకుని వచ్చాడు. దీనివల్ల కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్కీమ్ వర్కర్లకు సంబంధించిన అనేక పథకాలకు నిధులు కేటాయించడం లేదు. దానివల్ల ఈరోజు స్కీమ్ వర్కర్లకు ఉండేటువంటి ఆశయాలకు సంబంధించిన కానివ్వండి, అంగన్వాడీలు, ఐసీడీఎస్ కానివ్వండి, దాని నిధులు లేక అవి నిర్వీర్యమైపోయే పరిస్థితికి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాళ్ళకి అధిక నిధులు కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే భవన నిర్మాణ కార్మికులకి వాళ్ళ సంక్షేమ బోర్డు నుంచి నిధులు ఇవ్వాలని చెప్పి, ఎవరైనా భవన నిర్మాణ కార్మికుడు గతంలో చనిపోతే వాళ్ళకి సంక్షేమ బోర్డు నుంచి నిధులు ఇచ్చేవాళ్ళు, అది ఇప్పుడు ప్రస్తుతం ఇవ్వడం లేదు. ఖచ్చితంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని బలోపేతం చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ పెరిగిపోయింది. ప్రైవేట్ కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు ఎక్కువైపోయినారు. కాబట్టి కాంట్రాక్టీకరణ తొలగించి ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే దేశంలో అధిక ధరలు పెరిగిపోయినాయి. అలాగే అన్ని రకాల ఆహార పదార్థాలపైన జీఎస్టీని విధించి ఈరోజు మొత్తం దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం కేంద్రం ప్రభుత్వం దగ్గర పెట్టుకుని వాళ్ళకి ఎవరైతే ఏ రాష్ట్రాలు అయితే అనుకూలంగా ఉంటుందో ఆ రాష్ట్రాలకి నిధులు కేటాయిస్తా దక్షిణాది రాష్ట్రాలపైన సౌతి ప్రేమ ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చూపుతుంది. కాబట్టి ఈ అన్ని విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రైతులు అలాగే కార్మికులు కలిసి సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మెలో భాగంగానే ఈరోజు అనసారంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. మరో ప్రయోగానికి సిద్ధమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. మొదలైన GSLV-F-14 కౌంట్ డౌన్ ప్రక్రియ 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు నింగిలోకి.
కోవూరు పొదలకూరు మండలాలను కలవరపెడుతున్న బర్డ్ ఫ్లూ. నేటి నుండి 3 నెలల పాటు మూతపడనున్న చికెన్ దుకాణాలు. బర్డ్ ఫ్లూ ప్రబలకుండా ప్రత్యేక చర్యలలో నిమగ్నమైన జిల్లా అధికారులు. కృష్ణపట్నం పోర్టుకు చేరుకున్న కంటైనర్ వెజల్. కంటైనర్ వెజల్ ను సందర్శించిన మంత్రి కాకాని. కంటైనర్ వెజల్ రావడం అఖిల పక్షాలకు చెంపపెట్టుగా వెల్లడి. చెముడుగుంట జంట మహిళల హత్య కేసును ఛేదించిన పోలీసులు. కిరాతకంగా చంపి 9 సవర్ల బంగారంను దొంగిలించిన ముద్దాయి గిరీష్ అరెస్ట్. చాకచక్యంగా ఛేదించిన పోలీసులను అభినందించిన ఎస్పీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.